ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మోకరిల్లినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మోకరిల్లి సాష్టాంగ ప్రమాణం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ముందుండి 140 కోట్ల జనాభాతో ఉన్న భారతదేశాన్ని ట్రంప్ ఏమన్నా ఆయన ప్రభుత్వ ప్రతినిధులు అవమానిస్తుంటే మోదీ నిశ్శబ్దంగా కిమ్మనకుండా ఉండటం మనల్ని మనము అవమానించుకోవడమే అన్నారు. ట్రంప్కు మోదీ దోతీ కావడం వల్ల సుంకల ఒప్పందంలో జరగలేదని అమెరికా కామర్స్ సెక్రటరీ తీరు పట్ల అర్థమవుతుందన్నారు. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ లొంగుపాటుగా సమాధానం చెప్పడం, సాగిలాపడం స్పష్టంగా అగ్రిమెంటును ప్రకటించలేకపోతున్నాయని పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు మీ ముందు 4 విషయాలు ప్రస్తావిస్తాను. మొదటిది, మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వాన అమెరికా ప్రభుత్వం దాని అధ్యక్షుడు ట్రంప్ గారి ముందు సాష్టాంగ ప్రమాణం చేసే పద్ధతిలో, లొంగిపోయే పద్ధతిలో వ్యవహరిస్తున్నది. ఇది చాలా బాధాకరమైన విషయం. మన దేశం గొప్పది. మోడీ గారు మనం విశ్వగురువులు అని చెప్పేసి కూడా చెప్తుంటాడు. 140 కోట్ల జనం కలిగిన జనాభా. బహుశా అమెరికా కన్నా ప్రజాస్వామ్యం ముందు పుట్టిన దేశం ఇది. అటువంటి దేశానికి అధినేతగా ఉన్న మోడీ గారు ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఆయన ఏమన్నా, ఆయన ప్రభుత్వ ప్రతినిధులు మనం అవమానం చేసిన నోరు మెదపకుండా నిశ్శబ్దంగా ఉండడం అనేది మనల్ని మనం అవమానం చేసుకోవడం అని చెప్పి భావిస్తున్నాను. ఎందుకంటే నిన్న కామర్స్ సెక్రటరీ గారు లుట్నిక్ అని ఆయన అమెరికా కామర్స్ సెక్రటరీ ఈ సుంకాల ఒప్పందం, టారిఫ్ అగ్రిమెంటు ట్రంప్ గారికి మోడీ గారు ఫోన్ చేయకపోవడం మూలంగానే సంతకాలు జరగలేదని చెప్పేసి చెప్పారు. అలాగే మోడీ గారికి సంతకం ఫోన్ చేస్తారని చెప్పేసి కూడా అంబాసిడర్ చెప్పాడు. దండకారణ్యంలో ఉండే నక్సలైట్లందరినీ హత్య చేయడం, లేకపోతే లొంగ తీసుకోవడం, లేకపోతే కొనుక్కోవడం, ఈ 3 కొనుక్కోవడం దాదాపు రివార్డు ప్రకటించడం అంటే కొనుక్కోవడం అనుకుంటేమీ కాదు. ఆ రకంగా చేయాలని ప్రయత్నం చేస్తుంది. అది ఒక రాజ్యం ఆ రకంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఏం విదేశస్తులు కాదు, వారి సిద్ధాంతం సరైందా కాదనేది వేరే విషయం. మేము వారి సిద్ధాంతంతో, నక్సలైట్ల సిద్ధాంతంతో ఏకీభవిస్తాం. అయినా ఈ దేశం పౌరులు, వారికి అసమ్మతి వ్యక్తం చేసే హక్కు, అలాగే పేదల తరఫున పోరాడే హక్కు వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళ తుపాకులతో మేము యుద్ధం చేస్తాం రాష్ట్రం అంటే రాష్ట్రం కూడా యుద్ధం చేయొచ్చు. కానీ అకారణంగా పట్టుకెళ్ళి అడవుల్లో నిరాయుధులను కాల్చి చంపి ఓటుకు ఎన్కౌంటర్లు చేసి అవి ఎన్కౌంటర్లు అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం అనేది రాజ్యం చేయాల్సిన పని కాదు. ఆ రకంగా రాజ్యం చేయడం అంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అది ఒక నిరంకుశత్వం, ఒక ఫ్యాసిస్ట్ తరహా పరిపాలన అవుతుందనేది మా అభిప్రాయం. రెండవది, ఎందుకు చేస్తుంది బీజేపీ అంటే ఈ అడవులన్నింటినీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి అప్పగించాలి. కొండల్ని, అడవుల్ని కార్పొరేట్ సంస్థలకి అప్పగించాలని ప్రయత్నం చేస్తుంది. ఈ అప్పగింతకి అక్కడ మావోయిస్టులు అడ్డంగా ఉన్నారు. వాళ్ళని నాశనం చేయకపోతే ఈ అదానీలు, అంబానీలు, మిట్టళ్ళు వీళ్ళందరూ ఈ దండకారణ్యంలో ఉండే అల్యూమినియం గనుల్ని, ఐరన్ ఓర్ గనుల్ని, రేరెర్త్ గనుల్ని, బొగ్గు గనుల్ని వీటిని యథేచ్ఛగా దోచుకోవడానికి అవకాశం ఉండదు. అందుకని వారు చాలా తొందర పెడుతున్నారు. ఇప్పటికే ఆలస్యమైపోతుంది, ఆ లాభాలు తగ్గిపోతున్నాయి, తొందర పెడుతున్నారు. అందుకని అమిత్ షా గారు గడువు కూడా విధించేసి వేల మంది సైనికుల్ని యంత్రాంగాన్ని పిలిపించి
వాళ్ళని నాశనం చేయడానికి కూరుకుంది. ఉన్నందువల్లే ఇది జరగడం లేదని చెప్పేసి ఆయన ప్రస్తావించారు. అంటే ఈ ఒప్పందాలు దాని మీద అంగీకారమా అనంగీకారం అనే దాని ప్రాతిపదిక లేకుండా మనం అమెరికా అధ్యక్షులకి అణిగిమణిగి లొంగి ఉండి బచ్చంలాడుకుంటే ఒప్పందాలు జరుగుతాయి, లేకపోతే జరగవని చెప్పేసి స్పష్టంగా లుక్నిక్ గారు చెప్పారు. అంటే ఉభయులకి అంగీకారం అనేది ప్రధానం కాదు, అమెరికాకి మనం లొంగుబాటుగా ఉన్నామా లేదా అనేది ప్రధానంగా ఉందనేది చెప్పకనే లుక్నిక్ గారు చెప్పారు. దానికి మన ప్రభుత్వం యొక్క స్పందన ఎలా ఉంది? మేము ఇప్పటికే 8 సార్లు మాట్లాడాము. డిసెంబర్ 11 కూడా మోడీ గారు మాట్లాడారు అని సమాధానం చెప్పుకున్నట్టు సాగిలు పడినట్టు తప్ప మన ఆత్మగౌరవాన్ని కాపాడే పద్ధతిలో ఈ రెండు సమానమైన దేశాలు చర్చించుకొని పరిశీలించాలి. ఒకరు బతిమలాడటం, ఒకరు ఫోన్ చేయడం అని చెప్పే పద్ధతి కాదని స్పష్టంగా మన విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ స్పష్టంగా ప్రకటించలేకపోయింది. ఈ విషయమే కాదు, వెనిజులా మీద దాడి చేసి ఆ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి అమెరికాకు పట్టకపోతే ఒక దేశం యొక్క ఎన్నికైన అధ్యక్షుడిని కిడ్నాప్ చేసే పద్ధతిలో అమెరికా వ్యవహరిస్తే, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు భిన్నంగా వ్యవహరిస్తే, ఒక రకమైన టెర్రరిస్ట్ పద్ధతిలో ఆ ప్రభుత్వం వ్యవహరిస్తే, ప్రపంచంలో అన్ని దేశాలు ఖండిస్తే, మన దేశం అనిపించి అసలు ప్రస్తావనే చేయలేదు, నిశ్శబ్దంగా ఉంది. ఉభయలు చర్చించుకొని పరిష్కారం చేసుకోవాలన్నారు. ఒక అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి దేశంలో పెట్టుకొని శాంతిగా ఉండాలని చెప్పడంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు నీటి వివాదాలు కానీ ఇతర వివాదాలను కానీ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాం అని చెప్పేసి చెప్పారు. దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. అది సంతోషమైన విషయం. అయితే ఊరక మీడియా కోసం, పబ్లిక్ కోసం చెప్పడం కాదు, అది ఆచరణలో ఆ పని చేయాలి. దాదాపు 2014లో 2 రాష్ట్రాలు ఏర్పడితే దశాబ్దం అయిపోతున్నా ఇంకా వివాదాస్పదమైన అంశాలు కొనసాగడం అనేది న్యాయం కాదు. ఆ వివాదాస్పదమైన అంశాలని చర్చల ద్వారా పరిష్కారం చేయగలిగిన చర్చల ద్వారా, నిపుణుల ద్వారా పరిష్కారం చేసుకోగలిగిన నిపుణుల ద్వారా వెంటనే పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా జల వివాదాలు ఈ మధ్యకాలంలో వచ్చినాయి కాబట్టి వాటికి పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక్కడ దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్న పక్షాలే కాదు, ప్రతిపక్షాలు కూడా అదే పాత్ర నిర్వహించాలని నేను కోరుతున్నాను. ఇక్కడ బీఆర్ఎస్ కానీ, అక్కడ వైఎస్ఆర్పి కానీ, ఈ పార్టీలు కూడా తెలుగు ప్రజల యొక్క ప్రయోజనాలని ముందు పెట్టండి, మీ రాజకీయ ప్రయోజనాలను కాదు. తెలుగు ఆ రాష్ట్ర ప్రయోజనం కానీ అధికార పక్షం మీద అక్కసుతోటో కోపంతో వివాదాన్ని పరిష్కారం కాకుండా ఉండే పద్ధతిలో రెండు చోట్ల వ్యవహరించకూడదని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇది ప్రతిపక్షాల అధికార పక్షాలనే కాదు, 2 రాష్ట్రాల మధ్యది, అందులో 2 తెలుగు రాష్ట్రాల మధ్యది కాబట్టి సామరస్యంగా పరిష్కారం కావాలని మేము కోరుకుంటున్నాం. దానికి ముఖ్యమంత్రులు చొరవ చూపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దానికి నిర్దిష్టమైన ప్రణాళికను కూడా, యంత్రాంగాన్ని కూడా వేసుకొని ఒక కాల ప్రణాళిక నిర్ణయించుకొని, టైం ఫ్రేమ్ నిర్ణయించుకొని ఈ లోపల పరిష్కారం, వీరిద్దరూ శాశ్వతంగా ఉంటారనేం లేదు కాబట్టి వీరి హయాంలోనే వీటిని, ఎందుకంటే ఇద్దరూ పరిష్కారం చేస్తామని ముందుకు వచ్చి నీటి వనరులను కూడా ఈరోజు కార్పొరేట్, ఇప్పుడు మీరు మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం బార్డర్లో ఈ సీలేరు సవరిలో 5 పంప్ స్టోరేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. అవన్నీ అదానికి ఇచ్చారు. ఇటువంటి దండకారణ్యంలో చాలా నదులు ఉన్నాయి, చాలా పంప్ స్టోరేజ్ స్కీమ్స్, హైడ్రో జనరేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి. అదానికి, అంబానీకి ఈరోజు ఇస్తున్నారు. వాళ్ళు ఆ పనులకి వీళ్ళు అడ్డంగా ఉన్నారు. అందుకనే వాళ్ళ ప్రయోజనం కోసం చేస్తున్నారు అని చెప్పేసి స్పష్టంగా కనపడుతుంది. అందుకని అక్కడ ఏదో గిరిజనుల ప్రయోజనం కోసం, అభివృద్ధి ప్రయోజనం కోసం అని చెప్పేసి వాళ్ళు ఏదో పోజు పెడుతున్నారే, అదేమి కాదు. వాస్తవంగా అక్కడ గిరిజనుల్ని
బయటికి వెళ్ళగొట్టాలి, పట్టణాలకి ఇతర చోట్లకి వెళ్ళగొట్టి ఈ వలస పోయి అక్కడ పట్టణాల్లో చౌకగా ఉండే కార్మికులుగా పనిచేయాలని చెప్పేసి ఈరోజు పెట్టుబడిదారులు కోరుకుంటున్నారు. ఈరోజు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లోనూ వాటన్నిటిలోనూ ఎక్కడి నుంచో వచ్చి మైగ్రెంట్స్ వచ్చి పని చేయకపోతే వాళ్ళకి లాభాలు తక్కువ. అందుకని అడవుల్లో ఉండే వాళ్ళని మనం ఎడగొట్టేందుకు సరైన సంఖ్యలో వాళ్ళకి దొరకదు. అది కూడా ఇంకొక ఉద్దేశం. అందుకని అదేదో ప్రజల కోసం గిరిజనుల కోసం చేస్తున్న పని కాదు. బీజేపీ కార్పొరేట్ సెక్టర్ యొక్క ప్రయోజనం కోసం ఈరోజు మావోయిస్టుని పూర్తిగా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకుంది. ఒకటి అర్థం చేసుకోవాలి, ఎంత దుర్మార్గాలు చేస్తే ఆ దుర్మార్గాన్ని ప్రతిఘటించే వాళ్ళు కూడా గుర్తుకొస్తుంటారు. కొంతమంది చట్టబద్ధంగా ప్రతిఘటించే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఉంది. అందుకని మావోయిస్టులని నాశనం చేయడం అంటే మావోయిస్టులకి మద్దతు ఇస్తున్న పరిస్థితులను నాశనం చేస్తే నాశనం తప్ప, పరిస్థితులు నాశనం చేయకుండా మనుషులు నాశనం చేస్తే మనుషులు పుట్టుకొని వస్తూనే ఉంటారు. మనుషుల్ని పుట్టకుండా నాశనం చేయలేరు కదా. అలాగే ఇది కూడా ఎప్పుడు దక్షిణ అమెరికా అనేది అమెరికాకి పెరటి దొడ్డిగా అది భావిస్తూ ఉంది. ఆ ప్రాంతంలో ఎవరు అమెరికా పెత్తనం తప్ప మిగతా ఏ పెత్తనం ఉండకూడదు అని చెప్పేసి ఒక ముఖ్యమైన. వెనిజులాలో అక్కడ ఒక సోషలిస్ట్ భావాలతోటి, విప్లవ భావాలతోటి చావెజ్ ఆయన అధికారానికి వచ్చాడు. ఈ వెనిజులాలో ఉండే నూనెని తవ్వుకొని చెవరాను ఇటువంటి కంపెనీలన్నీ దోచుకుని పోయాయి. ఆయన వచ్చిన తర్వాత జాతీయం చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆ నూనెని మేము కొనమని చెప్పేసి అమెరికా బ్యాన్ విధించింది. కానీ చైనా కొనడం ప్రారంభించింది. కాబట్టి వెనిజులాకి ఏం నష్టం జరగలేదు, అమెరికాకి ఆదాయం పోయింది. ఇప్పుడు చైనాకి నష్టం చేయాలి నూనె లేకుండా. రెండవది తమ కంపెనీలను మళ్ళీ అక్కడ ప్రవేశపెట్టాలి. మూడవది లాటిన్ అమెరికాలో సోషలిస్ట్ భావాలకు పునాదిగా వెనిజులా ఉంది కాబట్టి లేకుండా చేయాలి. ఆ రకంగా మళ్ళీ దక్షిణ అమెరికాని గుర్తుట్లో పెట్టుకోవాలని ఉద్దేశం. అందుకనే దానికి అడ్డంగా ఉన్నాడు కాబట్టి మడురాని తీసుకెళ్ళి ఈరోజు జైలు పెట్టారు. మీరు అన్నట్టు దాంట్లో రాజకీయ ప్రయోజనం ఉంది, చైనాను దూరంగా పెట్టడం, నూనె ప్రయోజనం ఉంది. మొత్తం లాటిన్ అమెరికాలో ఇది ఒక ఎదురు తిరిగిన ఒక దేశంగా లాటిన్ అమెరికా దేశాలు కాకుండా అది లేకుండా నాకు ఎదురు తిరిగితే ఏం జరుగుద్ది అని చెప్పేసి అందరికీ హెచ్చరికగా ఉండాలి. ఈ మూడు ప్రయోజనాలతోటి ఇది చేశాడు. ఈ మూడు ప్రయోజనాల కోసం అతను చేస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమెరికా దేశం ప్రజాస్వామ్యానికి నేను అన్నీ చేస్తున్నా అని చెప్పేసి ఇది ప్రజాస్వామ్యానికి కాదు, ఇది ఒక బుల్లి అని చెప్పేసి మొత్తం ప్రపంచంలో అమెరికాకి ఏనాడు లేనంత, ఏ విషయంలో కలగనంత వ్యతిరేకత ఈరోజు ప్రపంచంలో కలిగింది. అది అమెరికాకి ఆ రకంగా దీర్ఘకాలం నష్టం జరగబోతుంది. ఇప్పుడు వెనిజులా అంటే ఈ మూడు ప్రయోజనాలు కోపం ఉంది. ఇప్పుడు గ్రీన్లాండ్ అంటున్నాడు. అమెరికా అధ్యక్షుడికి ఎటువంటి నొప్పి కలగకుండా, కోపం రాకుండా చూసుకునే పద్ధతిలో మన దేశం వ్యవహరిస్తుందని చెప్పి స్పష్టంగా కనపడుతుంది. అలాగే అమెరికా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పాడు, నాకు సంతోషం కలిగిస్తానికి ప్రయత్నం చేస్తుంటాడు మోడీ గారిని. నేను భారతదేశం పట్ల నాకు సంతోషంగా లేదు, ఐఎమ్ నాట్ హ్యాపీ. కానీ మోడీ గారు నన్ను హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పి చెప్తున్నాడంటే మోడీ గారు అంటే ఎంత చులకనగా ఉంది. మోడీ గారి చులకన కాదని, మోడీ గారిని చులకనగా చూసుకుంటే భారతదేశానికి చులకనగా చూడటం. అంత చులకనతనంతో మనం పలసన అయిపోయాం అమెరికా ముందు ఈ బీజేపీ ప్రభుత్వ హయాంలో, మోడీ గారి హయాంలో అని చెప్పేసి మేము భావిస్తున్నాం. మోడీ గారి తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రంప్ని ఎదిరించే వాళ్ళని గౌరవిస్తాడు, లొంగిపోయే వాళ్ళని గౌరవించు. అది ట్రంప్ యొక్క మనస్తత్వం. ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు, అందుట్లో బ్రిక్లో భాగస్వాములుగా ఉన్నాం. సౌత్ ఆఫ్రికా ఎదిరిస్తుంది, బ్రెజిల్ ఎదిరిస్తుంది, చైనా ఎదిరిస్తుంది. ఇంత జనాభా కలిగి ఇంత గొప్ప దేశానికి మనం చెప్పుకున్న మన దేశానికి ఏమొచ్చింది? ఎదిరించడం అంటే మనమేమో అన్యాయంగా చేయక్కర్లా, మనల్ని అవమానం చేస్తే సహించడం అని చెప్పేసి అది దేశ గౌరవానికి మంచిది కాదని చెప్పేసి మేము అందుకనే మోడీ గారికి సాక్షాత్తు ప్రధానమంత్రి రోజు ట్రంప్ మాట్లాడతారు, మోడీ గారు మాట్లాడుతారు. భారతదేశం గురించి ఆయన నోటికి వచ్చినట్టు రోజు ట్రంప్ గారే మాట్లాడతారు. కానీ ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సిన, ఈ దేశం యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన మోడీ గారు మాత్రం ఇప్పటి వరకు మాట్లాడరు. అందుకని మోడీ గారిని స్పష్టమైన సమాధానం అమెరికా అధ్యక్షుడికి ఆయనే స్వయంగా బహిరంగంగా
మన గౌరవాన్ని కాపాడే పద్ధతిలో స్పష్టం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇక రెండో విషయం, నియమించడానికి ప్రభుత్వం ఇష్టపడలేదు కాబట్టి వెంటనే సిబ్బందిని కూడా నియమించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ చివరి విషయం, ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే 2025 సంవత్సరంలో ఈ ఉపాధి హామీ పనుల్ని చేపట్టడంలో తెలంగాణ రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. అట్టడుగు నుంచి 2వ స్థానంలో ఉన్నది. ఆ సంవత్సరం మొత్తం మీద సగటున ఒక కుటుంబానికి 28 రోజులు మాత్రమే వినియోగించుకున్నాం. ఒక కుటుంబం 100 రోజులు వాడవచ్చు, 100 రోజులు వినియోగించుకోవచ్చు. కానీ సగటున ఈ రాష్ట్రంలో 28 రోజులు మాత్రమే వాడుకున్నాం. ఈ వాడుకోవడంలో కూడా మనకందరికన్నా తెలంగాణ కన్నా ఒక్క రాష్ట్రం మినహాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాలు ముందున్నాయి. ఎంత ఇది అసమర్థంగా ఈ స్కీమ్ని వినియోగించుకోవడం అనేది రాష్ట్రంలో ఉండే పేదలకు తీవ్రమైన నష్టం చేసింది. అలాగే ఈ స్కీమ్ ద్వారా అమలు జరిగే పనుల్లో కొంత అసెట్స్ కూడా స్థిరంగా ఉపయోగపడే పనులు కూడా రాజ్యమైంది. దాన్ని కూడా మనం కోల్పోయామని చెప్పేది. ఇంతకీ 100 రోజులు వినియోగించుకున్న కుటుంబాలు 6,000 మాత్రమే ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 6,000 అంతే. కాబట్టి రాబోయే సంవత్సరానికైనా ఈ ఉపాధి హామీ పనుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. దురదృష్టం ఏంటంటే మనం ఇట్లా వెనకబడిపోతే ఈ ఉన్న పనులు కూడా తొలగించాలని కేంద్ర ప్రభుత్వం పాత ఎన్రీగాని తొలగించి ఇప్పుడు జీరామ్జీ ఏబీ జీరామ్జీ అని చెప్పేసి తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టాన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా దాని మీద ఆందోళన కూడా చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎక్కడో దీనికి వ్యతిరేకంగా, ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కూడా మీడియాలో చూశాను. మరి పాత చట్టం అనుకూలమైన చట్టాన్ని ప్రభుత్వం అమలు జరపలేదు. ముందుకి సంతోషమైన విషయం కాబట్టి వాళ్ళిద్దరూ సాధ్యమైన త్వరలో పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక మూడవ విషయం, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం అవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అది 2 దశలు పూర్తి చేసుకుంది. 3వ దశ కూడా పూర్తి అయింది. ఇంకా 2 దశలు త్వరలోనే పూర్తి కాబోతున్నాయి. 4,000 మెగావాట్ల పెద్ద పవర్ ప్లాంట్, మెగా పవర్ ప్లాంట్. దీన్ని మన జెన్కో నడుపుతుంది. కానీ కొత్త దశలో ఉండే 3 భాగాలని ఈ నిర్వహణకి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనే ప్రయత్నం రాష్ట్రం చేస్తుంది. మీడియాలో వచ్చింది. అది మంచిది కాదు. పెద్ద ప్లాంట్ని నిర్మించుకొని ఖర్చంతా మనం పెట్టి ప్రైవేట్ వాటికి దారాదత్వం చేయడం అని న్యాయం కాదు. వాస్తవంగా మన జెన్కో సిబ్బందికి, ఇంజనీర్లకి అనుభవం, సామర్థ్యం మిగతా వాటికన్నా ఎక్కువ. అటువంటి వారికి ఇవ్వాలి తప్ప ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి న్యాయం కాదు. ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేసుకొని, ఎందుకంటే విద్యుత్ అనేది సాధారణమైన సరుకు కాదు, ప్రజలకి వర్తించేది. అందులో తెలంగాణలో రైతాంగానికి చాలా ప్రధానమైన అంశం. వీటిని ప్రైవేటీకరణ చేస్తే చాలా ప్రమాదం జరుగుద్ది. ఇప్పుడు ప్రైవేటీకరణ అంటే మామూలు ప్రైవేటీకరణ కాదు. క్రమేణా అంబానీలు, అదానీలు, ముఖ్యంగా అదానీ దేశంలో ఉండే ప్రభుత్వ రంగంలో ఉండే పవర్ ప్లాంట్లన్నింటినీ స్వాధీనం చేసుకునేదానికి క్రమేణా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రైవేటీకరణ అంటే వాళ్ళ చేతుల్లోకి గడపలేదు. కాబట్టి అటువంటి ప్రయత్నం విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. జెన్కో ఆధ్వర్యంలోనే నిర్మాణంతో పాటు దాని నిర్వహణ కూడా కొనసాగాలని చెప్పేసి, అది కొనసాగాలంటే కొత్తగా అదనంగా సిబ్బందిని సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.